వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పల్లెటూళ్ళు దేశానికి పట్టుకొమ్మలు అన్న పదానికి అద్దం పట్టే నిర్వచనం చెప్పారు అల్లాడపేటకి చెందిన బాన్న వెంకటేష్. చిన్నప్పటి నుండి కనీస మౌలిక సదుపాయాలు లేని గ్రామంలో పుట్టి నిరక్షరాస్యులైనటువంటి తల్లిదండ్రులు పెంపకంలో ఆయన మాత్రం సరస్వతి పుత్రుడిగా ఈరోజు తొలి ప్రయత్నంలో ఐపీఎస్ సాధించిన ఆయనకు మాత్రం ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్పై ఉన్నటువంటి మక్కువ ఐఏఎస్ సాధించాలన్నటువంటి ఆయన ప్రయత్నంలో మలిదశలో ఆ ఘనతను ఆర్జించి అల్లాడపేటను మాత్రం ప్రపంచానికి చాటినటువంటి ఘనతను ఆర్జించినటువంటి వెంకటేష్ తల్లిదండ్రులు ప్రస్తుతం మనతో ఉన్నారు. చూస్తే కనుక ఇంతటి ఘనతను ఆర్జించినటువంటి అబ్బాయి చిన్నప్పటి నుండి చదువుపై ఆసక్తే లేకపోతే మీ పెంపకంలో ఉన్నటువంటి ఆ మెలకు ఈరోజు ఈ ఘనత ఈ గ్రామంతో పాటు మీ కుటుంబం అంటే మీ అంటే తల్లిదండ్రులు కూడా ఇచ్చారనుకో. చిన్నప్పుడు బాబు చిన్నప్పటి నుంచి కూడా 3rd క్లాస్ అంటే 4 ఇయర్స్లో ఊర్లో చిన్న కాన్వెంట్ ఉండేది. 4వ సంవత్సరమే పంపించాము. తర్వాత ఆడికి 6వ సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఇక్కడ 5వ క్లాస్ పూర్తి చేసాడు. అప్పుడు ఏదైనా ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేద్దామని శారవాణిలోకి తీసుకెళ్ళాం. అంపోల్ రూట్ శ్రీకాకుళం. అక్కడ వెళ్ళేసరికి ఏజ్ సరిపోలేదు. మళ్ళీ 3rd క్లాస్లో పెట్టారు. అక్కడ అదే కంటిన్యూ 10th క్లాస్ వరకు కంటిన్యూ అయింది. మీరు ఎంతవరకు చదువుకున్నారో పిల్లలకి చదువుపోయినటువంటి ఆసక్తి మిమ్మల్ని ఆ దిశగా అడుగులేంచి చేసిందే లేకపోతే వారు చదువుతారన్నటువంటి విషయాన్ని గమనించి తండ్రిగా ఈరోజు ఆయన అటువైపుగా అడుగులేంచారు? నేను పెద్దగా మేము చదువుకోలేదు. నాకైతే చదువు మీద చాలా ఇంట్రెస్ట్. నేను కూడా చాలా తెలివైన స్టూడెంట్నే. ఆ టైంలో మా నాన్నగారు చనిపోయారు. అదే అప్పుడు ఎలాగుండేదంటే చదువు మానేయడం అంటే చాలా సరదాగా ఉండేదండి. మా నాన్నగారు చనిపోయాక వ్యవసాయం ఉంది, వ్యవసాయం చూసుకోవాలి మా అమ్మగారు అంటే సరేలేండి. నాకు కూడా మానేయడం అంతే సరదాగా అప్పుడు ఆడుకోవడం అంత ఇంట్రెస్ట్ ఉండి నేను చదువు మానేశాను. ఆ చదువు విలువ అనేది మా పిల్లలు పుట్టాక మాకు తెలిసింది. మేము చదువుకోలేదు కదా, మా పిల్లలనే బాగా చదివిద్దు అనే ఉద్దేశంతో ఫస్ట్ నుంచి కూడా ఇద్దరు పిల్లల్ని కూడా ఒకేలా చదివిద్దామనే నిర్ణయంతో మేము ఇక్కడ ఊర్లో కాన్వెంట్ అయిన తర్వాత అక్కడ జాయిన్ చేసాం. అంటే చదువుకోవాలని మీ ఆశ అడియాశలేని నేపథ్యంలో పిల్లలకి ఆ ఆశను మాత్రం చిగురించే విధంగా ముందుకెళ్ళారా? అదే ఓకే. మేము చదువుకోలేకపోయినా మా పిల్లలైనా మేము మాలా కాకుండా బాగా చదివించి డెవలప్ చేయించుద్దామని ఉద్దేశంతో మా పిల్లల్ని బాగా చదివించాలనే నిర్ణయంతో అక్కడ శారవాణిలో పెట్టాము. తర్వాత శారవాణిలో 10కి 10 పాయింట్స్ వచ్చాయి. తర్వాత ఈస్ట్ పాయింట్ శ్రీ చైతన్యలో పెట్టాము విశాఖపట్నం. అక్కడ కూడా టాపర్ అని. తర్వాత ఎన్ఐటి ఎగ్జామ్ రాశాడు, జేఈ మెయిన్స్. తర్వాత జేఈ అడ్వాన్స్ కూడా రాశాడు. మెయిన్స్ ర్యాంక్ వచ్చింది, ఐఐటి అడ్వాన్స్ ర్యాంక్ వచ్చింది. కానీ అడ్వాన్స్లో కడకపూర్ సివిల్ వచ్చింది. సివిల్ మీద ఇంట్రెస్ట్ లేక ఒక మెట్టు దిగి ఎన్ఐటి తిరుచినాపల్లిలో ఈసీఎస్ వేసాడు. ఎలా సాధ్యం ఇదంతా కూడా? ఇంత మారుమూల పల్లెటూరు నుంచి అంత దూరం వెళ్ళి అలా ఉన్నతమైన చదువులు చదవాలని ఆయన ఆలోచనకు అనుగుణంగా ఒక తండ్రిగా ఆయన ఆశయానికి మీరు చేదోడుగా నిలిచారా లేకపోతే ఆయనకి ఏమైనా ఒక గోల్ ఉండదు, ఆ గోల్ని అచీవ్ అవడానికి అక్కడికి వెళ్ళారు? లేదు, నేను కూడా పిల్లల్ని నా ప్రోత్బలంతోనే ఆ లెవెల్కి తీసుకెళ్దామనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. నా నిర్ణయం కూడా బాబు అర్థం చేసుకొని నాకు అనుగుణంగా బాబు నడుచుకొని ఆ లెవెల్లో బాగా చదువు మీద చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు, ట్రైనింగ్లో ఉన్నారు, ఒక పోలీసుగా ఉన్నత అంటే ఉన్నత స్థాయిలో ఉన్నట్టు ఒక సంతృప్తిని కాకుండా ఐఏఎస్ దిశగా ఎందుకు ఆయన మైండ్ డైవర్ట్ అయింది? ఈరోజు ఐఏఎస్ తొలి ప్రయత్నంలో 15వ ర్యాంక్ సాధించడం అంటే అది చిన్న విషయం కాదు. కానీ ఐపీఎస్ అయిన తర్వాత కూడా ఐఏఎస్ చేయాలనేటువంటి ఆశకు మీరేమైనా కనుక ప్రోత్సహించారా? ఆ విషయంలో నాకైతే ఐపీఎస్ వచ్చాక తృప్తి అయిపోయానండి. కానీ బాబుకు మాత్రము ఐఏఎస్ కావాలని ఒక కోరిక ఉంది. ఐపీఎస్ వచ్చాక ఒక 4 months గ్యాప్ ఉంది ట్రైనింగ్ పిలిచేసరికి. మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ అయింది 5వ నెలలో. మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ పిలిచారు. టైం ఉంది కదని మళ్ళీ రాసి క్వాలిఫై అయ్యాడు. మొన్న వచ్చిన ఫలితాల్లో ఆల్ ఇండియా 15th ర్యాంక్ వచ్చింది. దానికి నాన్న నాకు 15వ ర్యాంక్ వచ్చింది అని వెంటనే ఫోన్ చేశాడు. మాకు చాలా ఆనందం అయిపోయింది. ఆ ఆనందాన్ని తట్టుకోలేక మాకు చాలా దిగ్భ్రాంతికి కూడా గురయ్యాము. తర్వాత ఆ విషయం మా జడ్పీటీసీ
మెండరాంబాబు గారికి, మా సర్పంచ్ గారికి, మా ఊర్లోని గ్రామ ప్రజలకి అందరికీ ఇలాగ బాబు సెలెక్ట్ అయ్యాడండి. సెలెక్ట్ అయ్యాడు, 15వ ర్యాంక్ వచ్చిందంటే కొంతమంది వరుసలు కట్టి అన్నయ్య లేకపోతే బావ మామయ్య బాబు ఎప్పుడు వస్తాడంటే లేదు, వాడు 5వ నెల 24న డేట్ ఫిక్స్ అయింది, ఐపీఎస్లో ఉన్నాడు, వాడికి రిలీజ్ ఎవరు, అప్పుడు వస్తాడని చెప్పాము. సరే సరే వచ్చినవాడు బాబుకి ఘనంగా మనం ఇచ్చేద్దామని అన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే మారుమూల పల్లెటూరులో పుట్టి చదువుపోయినటువంటి కొడుకు ఆశయానికి అనుగుణంగా తల్లిదండ్రులు ఇద్దరు కూడాను ఈరోజు వారికి వెన్నంటి నిలిచారు. ప్రస్తుతం వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. ఏం చదువుకున్నామా పిల్లలు? ఈరోజు ఆయన ఐఏఎస్ ఐపీఎస్ 2 సాధించారు కదా, ఏం చదువుకున్నావు, ఏ అంశం ఈరోజు ఆయనకు సాధించేందుకు మీ తోడ్పడిని? నేనేం చదువుకోలేదు. పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ఏది చెప్తే అదే చేసేవారు. వాళ్ళ నాన్న ఎలాగా ఇది చేస్తే అలాగ నడుచుకునేవారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వాళ్ళ చదువులో ఉన్నా వాళ్ళు ఏం చేసినా వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి చెప్పి ఇలాగవుతుంది నాన్న, ఇలాగుంది అలా పరిస్థితి అంటే వాళ్ళ నాన్న ఏది వాటికి అనుకూలంగా ఉంటే అవి చెప్తే అవే వినేవారు, అవే ఇచ్చేసేవారు. అంటే చిన్నప్పటి నుండే పిల్లల్ని పెద్ద ఉన్నత స్థాయిలో చూడాలని తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. మీకు చూస్తే చదువు లేదంటున్నారు, ఆయనకి చదవాలని ఉన్నా కూడా అప్పుడు పరిస్థితి ఆయన చదవలేదు. కానీ పిల్లలు ఇంత పేరును తేవడంతో పాటు ఊరు పేరును కూడా ప్రపంచానికి ఇనుంపించేసారు. అంటే మీ తాలూకా అంటే ఒక పెంచే తీరులో ఆయన సాధించే ఘనత ఉందని. కానీ చిన్నప్పటి నుంచి ఎప్పుడు పిల్లలు చదివినా నేను ఒకే మాట అనేదాన్ని, నాన్న మీరు చదివాక మీకు చదువు ఇదే ఇంట్రెస్ట్ ఉంది, మీరు చదువుతారు, అలాగని ప్రైవేట్ పరంగా ఎవరినో కాలు పట్టుకొని ఎవరు పట్టుకొని మా బాబులకు జాబులు చేయండి అని వాళ్ళ పరిస్థితి తేకుండా మీరు మంచిగా చదువుకొని మీరు 10 మందికి హెల్ప్ చేసినట్టు ఉంటే నాకు అది సంతోషం నాన్న. మీరు ఎలా చదువుతారో, మీరు ఊరు దాటి వెళ్తారు, ఆ పిల్లలు అలాగా ఈ పిల్లలు అలాగా అనుకుంటారు, అలాంటి మచ్చ తేకండి అనేసి ఎప్పుడు పిల్లలకు చెప్పేదాన్ని. అంటే చదువు లేకపోయినా పిల్లల చదువు విషయంలో మాత్రం అనునిత్యం ఒక గైడ్లా తోటి పిల్లలతో ఆ సావాసాలు లేకుండా ఈ సమాజానికి ఏదో ఒకటి సావాసాలు ఉండండి, కానీ అది పనికి మాలిదని తెలిస్తే అటువైపు నడకండి అని చెప్పేదాన్ని. అందరి పిల్లలాగా సరదాగా ఉండండి, అందరితో కలిసిమెలిసి తిరగండి, వాళ్ళ పనికి మాలిసి పని చేసినప్పుడు వాటికి ప్రోత్సహించకండి, మాకు అదేం తెలియదు అనుకుని ఇంటికి వచ్చేయండి అని చెప్పేదాన్ని. ఐపీఎస్ సెలెక్ట్ అయిన రోజున తల్లిగా ఏం ఆనందించారు? ఈరోజు ఐఏఎస్ ఆల్ ఇండియా ర్యాంక్లో 15వ ర్యాంకు. అసలు ఆ ర్యాంక్ ఉన్న విలువ ఏంటో తెలుసు? ఆ ర్యాంక్ ఉన్న విలువేట నాకు తెలీదు. అందరూ ఇలాగని అంటుంటే చిన్నరవ్వ కంటిలో నీళ్ళు వచ్చి బాధగా ఉంటుంది, నా కొడుకులు ఈ స్థాయికి వెళ్ళారా, ఒకరిని మాకు ఇచ్చేయండి అని అడగకుండా చేయకుండా మా పిల్లలు ఈ స్థాయికి వెళ్ళినారని చాలా బాధపడ్డాను, ఏడ్చినాను కూడాను. అంటే ఐపీఎస్ సెలెక్ట్ అయిన రోజున ఆ అంటే ఒక రకం ఆ భావగతం వచ్చిందా, లేకపోతే నిన్న ఐఏఎస్ సెలెక్ట్ అయ్యి ఈ 15వ ర్యాంక్ అప్పుడు వచ్చిన ఫస్ట్ సారి వచ్చినప్పుడే సరే అమ్మ నువ్వు బాధపడకమ్మ ఆడుకో, అప్పుడు అదైనా ఇదైనా ఒకటేని, కానీ దేనికున్నది ఇది దానికి ఉంటుంది అని చెప్పాడు పెద్ద అబ్బాయి. అప్పుడు చాలా ఏడ్చాను నేను, మా పెద్ద అబ్బాయి ఇలాగ అయ్యాడా అని అనేసి. అయినప్పుడు కూడా నాడు అన్నాడు, నాన్నగా మా నాన్నకి ఇది అయితే తృప్తి అవ్వచ్చేమో, నాకు అవ్వలేదు, నేను మళ్ళీ నెక్స్ట్ రాసి నేను కలెక్టర్ని అవుతానని అన్నాడు. అంటే ఐపీఎస్ కంటే ఐఏఎస్ అనేది ఆయన ప్రాధాన్యత తీసుకున్నాను. అంటే ఈ సమాజానికి సేవ చేసే అవకాశం కల్పిస్తుందనే ఉద్దేశాన్ని మీకు చెప్పే, లేకపోతే ఆయన ఉన్నటువంటి అన్నాడు, శబాస్ నాన్న నా పేరు నిలబెట్టినావు, 10 మందికి ఇది ఆయన ఇచ్చేసినావు, నాకు అది సంతోషం నాన్న, నువ్వు ఇక నేర్చు చదివినా నువ్వేది చేసినా నాకు ఇక నా బాధ లేదని. అంతే నాన్న నీ గోల్ అయితే నెరవేరిపోయింది, నా గోల్ నెరవేరలేదని అన్నాడు. అంటే సరే నీ ఇష్టమే. తండ్రి కొడుకుల మధ్యన ఉన్నటువంటి ఈ సంభాషణ విషయం తల్లికి ఐఏఎస్ అయితే కరెక్ట్, ఐపీఎస్ అయితే అంత మట్టుకు నాకేం తెలియలేదు, నేను చదువుకోలేదు కాబట్టి వాళ్ళిద్దరే డిస్కషన్ చేసుకున్నప్పుడు మీ నాన్న ఏది చెప్తే అది చేసి నాన్న నేను ఏది చెప్తే అదే చేసినాను ఇంతవరకు, నాకంటూ ఇష్టం ఒకటి ఉంది నేను అది చేస్తానని అన్నాడు. సరే నీ ఇష్టమేని అని అన్నాను. మీ కొడుకు ఇంత ఘనతను ఆర్జించాడు, ఇంకొక తల్లిదండ్రులకి పిల్లలకి ఎటువంటి సూచన చేయాలంటే ఒక తల్లిగా ఏం సూచించారు? ఒక తల్లిగా ఏడ్చి ఎవరైనా పిల్లలు అందరూ సరదాగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా ఇలాంటి పేరు పొందాలి. వాడికి ఏంటంటే ఏది అవకాశం వచ్చింది కాబట్టి ఇలాంటి పిల్లలు ఎవరైనా అన్నయ్యో బాబయ్యో మాకు ఇది వచ్చింది అంటే ఆడి వాళ్ళని చేయగలిగే శక్తి ఉంది కాబట్టి చెయ్యాలని నేను కోరుకుంటాను. చూస్తే కనుక చదువు లేకపోయినా చదువుకున్న పిల్లలకు తీర్చిదిద్దేటటువంటి తల్లిదండ్రులు ఉంటే ఈరోజు ఉన్నత శిక్షణ అధిరోహించడానికి మాత్రం తల్లిదండ్రుల తాలూకా దీవెనలు సూచనలు ఎంతగానో దోహదపడతాయి అనడానికి బాణ వెంకటేష్ సాధించినటువంటి ఈ ఘనత మాత్రం ఈ అల్లాడుపేట గ్రామస్తులు అందరినీ కూడా ఆనందం చేస్తుంది. ప్రస్తుతం ఆ గ్రామ సర్పంచ్ కూడా మనతో ఉన్నారు. చూస్తే కనుక అల్లాడుపేట అసలు ఎవరో అంటే ఇంత మారుమూల ఇటువంటి గ్రామం నుండి అంతటి ఘనతను ఆర్జించినటువంటి వెంకటేష్
ఆ స్థాయికి వెళ్ళడానికి ఈ గ్రామస్తులే పాటు ఈ పరిసర ప్రాంతాల్లో చాలామంది సివిల్స్ సెలెక్ట్ అయ్యారు. అది కూడా ఆయనకు ఇన్స్పిరేషన్. అవునా? అవునండి. అతను చిన్నప్పటి నుంచి మాకు బాగా క్లోజ్గా ఉండేవాడు. వరుసకి తమ్ముడవుతాడు. చిన్నాన్న పిన్ని అందరం కలిసే ఉండేవాళ్ళం. అతను ఏంటనుకోనంటే చిన్నప్పటి నుంచి మా ఊరు పిల్లలతో యూత్తో ప్రతి ఒక్క ఆట, క్రికెట్ ఆట కానీ, వాలీబాల్ ఆట కానీ, గుట్టెక్కలాట కానీ, ఏ ఆట కూడాను ఆరితేరు. అలాగే కాకుండా మా ఊర్లో చదివేటప్పుడు కూడాను ఏ క్విజ్లో కాంపిటీషన్లో పోటీ చేసినా సరే, మా ఊరు కాన్వెంట్ ఉండేది. ఆ కాన్వెంట్ అప్పుడు నాన్నగారు సర్పంచ్. ప్రతి ప్రైజును వెంకటేష్ నీకే ఎలా వస్తున్నాయో అన్ని ప్రైజులు అనుకో నాన్నగారు అప్పుడు సర్పంచ్గా అడిగారు. ప్రతి ఒక్క దానిలో ఇదే కాకుండా వాడికి మొన్న ఐపీఎస్ వచ్చింది. గర్వంగా లేకుండా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆనందంగా అది పిన్ని, ఇది చిన్నాన్న, అది మామయ్య, ఇది అత్తయ్య అనుకుని ప్రతి ఒక్కరికును ఐఏఎస్ ఐపీఎస్ కంటే క్రికెట్ అంటే అత్యంత మక్కువ. దానికి కూడా వెళ్ళి అక్కడ జరిగినటువంటి ఆ అవమానం ఈరోజు ఛాలెంజ్గా తీసుకొని ఐఏఎస్ సాధించింది కాదు. నిజమేనా సార్? క్రికెట్లో చిన్న ఇబ్బంది రావడం వల్ల అతను నెక్స్ట్ సరేలా నాకు ఈ అవకాశం లేదు, నెక్స్ట్ ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ అయితే ఆ రోజు నేను గర్వంగా అల్లాడిపేట ఎక్కడ ఉందని నేను చెప్పగలనని ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ చేసుకొని ఆ రోజు ఆ స్థాయికి వెళ్ళినందుకు మా అందరికీ గర్వకారణంగా ఉంది. మా ప్రాంతం ఎక్కడ ఉందో మాకు ఇంతవరకు తెలియదు. అల్లాడిపేట ఎక్కడ ఉందో తెలియదు. రాష్ట్ర స్థాయిలోనే కాక దేశ స్థాయిలో ఈరోజు అల్లాడిపేట ఫలానా విద్యార్థి బాణ వెంకటేష్ సివిల్లో 15th ర్యాంక్ వచ్చిందంటే యూఆర్ స్టేట్ ఫస్ట్. ఇప్పుడు మా స్టేట్ వైజ్గా తీసుకుని మా స్టేట్లో ఫస్ట్ ఇప్పుడు ర్యాంకు. అటువంటికి రావడం మా అందరికీ ఆనందకరంగా ఉంది. చిన్నాన్న ఆ వేళ 1:30కి ఫోన్ చేశారు. బాణచంద్రరావు, రోహిణి ఆ వేళ 1 గంటకి చిన్నాన్న అవుతారు. అతను 1 గంట ఫోన్ చేస్తానికి అప్పుడు ఫోన్ చేస్తున్నాను. ఆ ఆనందం తట్టుకోలేకపోయాను, అవధులు లేకుండా అయిపోయాను. చిన్నాన్న ఇది ఊరేగుదమా, కాకపోతే అంటే తమ్ముడు లేని మేమేటి ఊరేగుతాము, నువ్వేమవద్దు, అవి వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని మా మేమందరం అనుకుంటూ ఆయనతో పాటు సరేలా అతనికి మాటకి ఫస్ట్ అప్పుడు నాన్నగారు ఎలాగ నేను గౌరవించానో అతనికి మాటకు కూడా మేము బాగా గౌరవించేవాళ్ళం. అలాగా మేము ముందు స్థాయికి వెళ్ళాలని, ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్ళి మా ఊరు అభివృద్ధి చేయాలని, అలాగే యూత్కి కూడా అతను ఆదర్శం అవుతాడు మాకు తెలుసు. ఎందుకంటే ఆ పిల్లలతో ఆడేటప్పుడే మాకు తెలిసిపోయింది. మాతోడే కూడా ఆడేవాడు, అందరి చేత ఆడేవాడు. అది ప్రతి ఒక్కరింటికి వాళ్ళ ఇంట్లో ఉండరు, వాడు వచ్చాడంటే ప్రతి ఒక్క ఇంటికి తిరుక్కునే ఉంటాడండి. అతన్ని వెంకటేష్ ఇంత ఘనతను ఆర్జించడంతో గ్రామస్తులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం మాత్రం ఆయనకి సుపరిచితుడైనటువంటి ఇక్కడ చూస్తే కనుక వెంకటేష్ ఈ గ్రామస్తుడు ఆ అబ్బాయిని చిన్నప్పటి నుండి చూసే ఉంటారు. ఎలా ఉన్నాడు, ఈరోజు ఇంతటి ఘనతను ఆర్జించాడంటే మీకు ఎలా ఉంది? ఆయన చిన్నప్పటి కానించి బాల్యం నుంచే గొప్ప తెలివితేటలండి. అతను దేని పిల్లలైనా గొట్టి పిక్కలైనా చిన్నపిల్లలాగా మెలిసేవాడు. అలాంటి వ్యక్తి వాడు చదువుకున్నప్పుడు కానీ గొప్ప తెలివితేటలు మెలిగినాడు. ఎప్పుడైనా అనుకున్నారా మీ గ్రామం నుండి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి ఇలా వెంకటేష్ రూపంలో వస్తారని? ఇప్పుడు అనుకోలేదు, కానీ ఎప్పుడైనా ఏదైనా సాధిస్తాడని అనుకుంటాడు. నేను మట్టుగా అది ఎప్పుడైనా అతను అంత చిన్న బాల్యం నుంచి అంత తెలివితేటలు ఏ ఆటలోనూ కూడా ఫస్టే. అతను ఏదైనా సాధిస్తాడని నేను అనుకున్నాను, కానీ ఐఏఎస్ అవుతాడు మనం అనుకోలేదు, కానీ ఏదైనా ఒకటి సాధిస్తాడని నేను అనుకుంటాను. చిన్నప్పటి నుండి క్రీడలపై మక్కువతో పాటు చదువుపైన ఆసక్తి ఆయన మాత్రం ఈరోజు ఈ ఘనతను ఆర్జింపు చేసిందని గ్రామస్తులు చెప్తున్నారు. చూస్తే కనుక వెంకటేష్ విషయంలో ఈరోజు గ్రామానికి ఒక మంచి పేరు తేవడంతో పాటు ఏ అంశాలు ఆయన ఈరోజు ఇటువంటి ఘనతను ఆర్జించడానికి దోహదపడ్డాయి? నాకైతే తెలీదు. మా మేనవాళ్ళు అది సాధించడం అదే అభిమానం. అంటే ఆ సాధించడం వెనుక తల్లిదండ్రులు ప్రోత్సాహం, తల్లిదండ్రులే, మరి ఇంకెవరు లేరు. అది అంటే ఆయనకంటూ ఒక ఆశయం ఉంది. ఆ ఆశయానికి మాత్రం వారి అండదండలే ఈరోజు ఆయన ఖ్యాతిని ఆర్జించాయి. అంతే సార్, మరి ఇంకేట్లేదు. ఆ తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఆడి ప్రోత్సాహం. అది చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే ఐఏఎస్ 15వ ర్యాంక్ సాధించినటువంటి బాణ వెంకటేష్ మాత్రం అల్లాడపట్ట గ్రామాన్ని ప్రపంచానికి చాటినటువంటి ఘనతనాంచి చిన్నప్పటి నుంచి కూడాను ఆటలు చదువు 2 కళ్ళుగా భావించినటువంటి విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు మాత్రం వారికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు ఐపీఎస్ సెలెక్ట్ అయినా కూడా సంతృప్తి పడినటువంటి వెంకటేష్ మాత్రం ఐఏఎస్ ఎట్టి పరిస్థితుల్లో సాధించాలన్నటువంటి ఆయన ఆశయానికి అనుకూలంగా ఈరోజు ఆయన చేసిన ప్రయత్నంలోనే ఆల్ ఇండియా 15వ ర్యాంక్ సాధించి ఈరోజు ఈ గ్రామానికి మాత్రం 2 ఐఏఎస్ ఐపీఎస్ 2 సాధించి ఈరోజు మాత్రం
సమాజానికి తనంతుగా సహాయం చేయాలని ఏదైనా చేయాలన్నటువంటి ఆయన ఆశయానికి అనుగుణంగా చేసినటువంటి ప్రయత్నంలోనే ఈరోజు ఐఏఎస్ సాధించి అల్లాడపేట గ్రామస్తులు మాత్రం ఈరోజు అందరికీ పరిచయం చేశారు. ఆయన ప్రతి యువకుడు కూడాను ఆదర్శం కాగలడని ఆశిద్దాం. అల్లాడపేట నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్. నిన్న రిలీజ్ అయిన సివిల్ సర్వీస్ రిజల్ట్స్లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 15 వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ ర్యాంక్ రావడం. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 467 ర్యాంక్ వచ్చి IPS ట్రైనింగ్లో ఉన్నా. కానీ ఈసారి నాకు మళ్ళీ ఐఏఎస్ కావాలనే ఇంట్రెస్ట్తో మళ్ళీ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఈసారి ర్యాంక్ 15 వస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద రిజల్ట్. ముఖ్యంగా మా తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది ఈ రిజల్ట్లో. వాళ్ళ కష్టం, వాళ్ళు పెంచిన విలువలే డెఫినెట్గా ఇటువైపు సివిల్ సర్వీసెస్ వైపు వచ్చేలా చేశాయి. అండ్ ఆల్సో మా విలేజ్ వాళ్ళు కూడా నేను వచ్చే హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదైనా కొంచెం మంచి చేయాలి, పాజిటివ్ చేయాలనే ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ స్టార్ట్ చేశాను. ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చి ఐఏఎస్కి వెళ్ళి ఇంకొంచెం మంచిగా చేసి నా వల్ల అయ్యేంతవరకు నలుగురికి సహాయపడేలా చేయాలని నా ఆశయం. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.